Hello everyone, welcome to KN Academy. First thing, I want to know that are you preparing for any interview? If you are preparing for any interview, you need to know one important thing called resume. Now, do you know how to prepare a resume? Maybe you may have lots of doubts in it. First, suppose how to start your resume, where you should keep your qualifications, your work experiences, your skills. Not only that, what you have to keep in it and what you should not keep in your resume. So, to prepare a resume, you need to know these all things. If you would like to prepare an effective resume, you need to watch this video completely. After completion of this video, I can guarantee you that each and every one of you will prepare your own resume. Now, let us see the agenda of this video. Firstly, we are discussing about definition of resume. అంటే ఏంటి? అసలు resume యొక్క మీనింగ్ ఏంటి? నెక్స్ట్ థింగ్, పర్పస్ ఆఫ్ ఎ రెజ్యూమే. అసలు రెజ్యూమే యొక్క పర్పస్ ఏంటి? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, స్ట్రక్చర్ ఆఫ్ ఎ రెజ్యూమే. రెజ్యూమే యొక్క స్ట్రక్చర్ ఏంటి? అసలు రెజ్యూమే అనేది ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి? అండ్ నెక్స్ట్ థింగ్, టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ రెజ్యూమే. మనం ఎఫెక్టివ్ రెజ్యూమే ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అనే దానికి కొన్ని టిప్స్ చూద్దాం. అండ్ లాస్ట్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డోంట్స్ ఫర్ ఎఫెక్టివ్ రెజ్యూమే. అసలు రెజ్యూమేలో ఏ పాయింట్స్ ఉండకూడదు, ఎలా ఉండకూడదు అనేది లాస్ట్లో చూద్దాం. ఫస్ట్లీ వీఆర్ డిస్కసింగ్ మీనింగ్ ఆఫ్ ఎ రెజ్యూమే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ రెజ్యూమే? రెజ్యూమే అంటే ఏంటి? ఏ రెజ్యూమే ఈస్ ఏ 1 to 2 page ఫార్మల్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ టు జాబ్ రిక్రూటర్స్. అంటే ఏంటి అంటే మన రెజ్యూమే అనేది ఒక 1 or 2 page ఫార్మల్ డాక్యుమెంట్లా ఉంటుంది. దాంట్లో ఏముంటాయి? మన లిస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, మన వర్క్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ ఉండేదాన్ని మనం రెజ్యూమే అంటాం. ద పర్పస్ ఆఫ్ ది రెజ్యూమే ఈజ్ టు గెట్ ద ఇంటర్వ్యూ. రెజ్యూమే ఒక పర్పస్ దేనికి? ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక కంపెనీకి వెళ్ళాం, మనకి జాబ్ కావాలని వెళ్ళాం. ఫస్ట్ థింగ్ మన రెజ్యూమే వాళ్ళకి ఇస్తాం. అంటే ఏంటి? నథింగ్ బట్ ఆర్ క్వాలిఫికేషన్స్. అవన్నీ ఒక లిస్ట్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం దేనికోసం వెయిట్ చేస్తాం? వాళ్ళ ఇంటర్వ్యూ కాల్ కోసం వెయిట్ చేస్తాం. ఎందుకు? వాళ్ళది మన రెజ్యూమే చదివాక మన గురించి ఇంకా బెటర్గా తెలుసుకోవడానికి మనకి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ ఎ రెజ్యూమే. యువర్ రెజ్యూమే ఈస్ ఏ మార్కెటింగ్ టూల్. మార్కెటింగ్ టూల్ అంటే ఏంటి? రెజ్యూమే అనేది ఇక్కడ మార్కెటింగ్ టూల్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే మన గురించి మనం అడ్వర్టైజ్ చేసుకునేదాన్ని రెజ్యూమే అంటాం. దట్ యు ఆర్ ఎంప్లాయబుల్. అంటే మనం ఇక్కడ చెప్తున్నాం మనం రెడీగా ఉన్నాం, ఆ జాబ్కి మనం రెడీగా ఉన్నామని. మీట్ ద జాబ్ అండ్ ది ఆర్గనైజేషన్స్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ జాబ్కి కావాల్సిన అంటే ఆ కంపెనీ వాళ్ళకి, మనల్ని హైర్ చేసుకునే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనకు ఉందా లేదా. మేబీ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఒక డేటా అనలైజర్ కావాలి, లేకపోతే వాళ్ళకు ఒక అసిస్టెంట్ మేనేజర్ కావాలి, లేకపోతే వాళ్ళకు ఒక టెస్టర్ కావాలి. మనకు ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా, అసలు ఆ రిక్వైర్మెంట్ మనలో ఉందా లేదా అనేది మనం చెప్తున్నాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రైట్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎడ్యుకేషన్. మనకు అసలు ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక కంప్యూటర్ లాంగ్వేజెస్ పర్టికులర్గా స్పెసిఫిక్గా వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళకి పైథాన్ వచ్చిన వాళ్ళు కావాలి. మనకు ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది మనం చెప్పాలి. నెక్స్ట్ థింగ్, రైట్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్. అంటే ఏంటి అంటే మనకి ప్రీవియస్గా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్లో మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే మెన్షన్ చేయాలి. అండ్ లాస్ట్ థింగ్, రైట్ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఫర్ ది జాబ్. మనకు అసలు ఆ జాబ్కి అర్హత ఉందా లేదా అనేది మనం చెప్పాలి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రక్చర్. మెయిన్గా అసలు రెజ్యూమేలో స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రెజ్యూమే చూడగానే అదొక ప్రాపర్ స్ట్రక్చర్లో ఉంటే మనల్ని హైర్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా క్విక్గా మన గురించి అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. A good resume structure helps HR professionals
ఫైండ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ. ఇందాక మనం చెప్పుకున్నట్టు మన రెజ్యూమే ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో ఉంటే వాళ్ళకి మన గురించి చాలా క్విక్గా అర్థమవుతుంది. రెజ్యూమే హెడ్డింగ్స్ షుడ్ వెల్ డిఫైన్డ్ అండ్ ఈజీ. మీ రెజ్యూమే హెడ్డింగ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి వెల్ డిఫైన్డ్గా, తర్వాత వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి. ప్లస్ అండ్ అట్రాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ రెజ్యూమే. సో అలా ఉండడం వల్ల మన రెజ్యూమే అనేది చాలా అట్రాక్టివ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఏ రెజ్యూమే. రెజ్యూమే స్ట్రక్చర్ ఎలా ఉండాలి చూద్దాం. కాంటాక్ట్ డీటెయిల్స్. మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఎప్పుడు ఫస్ట్ ఉండాలి. ఇక్కడ చూడండి, మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఎప్పుడు మనం ఫస్ట్లో మెన్షన్ చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఏంటి? కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్ నథింగ్ బట్ యువర్ నేమ్, యువర్ అడ్రస్, యువర్ ఫోన్ నెంబర్ అండ్ లాస్ట్లీ యువర్ ఈమెయిల్ ఐడి. తర్వాత ఓపెనింగ్ స్టేట్మెంట్. ఓపెనింగ్ స్టేట్మెంట్ అంటే మన గురించి మనం సమ్మరీ ఫామ్లో మన అడ్రస్ కింద ప్లేస్ చేయాలి. సమ్మరీ ఫామ్లో అంటే మీ గురించి మీరు నథింగ్ బట్ అని ఒక 2 to 3 లైన్స్ ఫ్రేమ్ చేసి మీరు అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ అనే కీ స్కిల్స్. కీ స్కిల్స్ అంటే మీలో మీ స్కిల్స్లో ఏవైతే స్ట్రాంగ్ ఉంటాయో అవి మీరు మెన్షన్ చేయండి. టెక్నికల్ అండ్ సాఫ్ట్వేర్ స్కిల్స్. మీకు ఏదైనా స్పెసిఫిక్గా టెక్నికల్ స్కిల్స్ కానీ సాఫ్ట్వేర్ స్కిల్స్ కానీ ఏదైనా వచ్చుంటే మెన్షన్ చేయండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, వర్క్ ఎక్స్పీరియన్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్గా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా, లేదంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ వర్క్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఏదైనా ఉంటే మెన్షన్ చేయండి. వన్ మోర్ థింగ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మెయిన్లీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని హైర్ చేసుకునే వాళ్ళు ఫస్ట్లీ మన క్వాలిఫికేషన్ మాత్రమే చూస్తారు. మన క్వాలిఫికేషన్ చూసాకే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, వాలంటీరింగ్, వర్క్ ప్లేస్మెంట్స్. అంటే ఏంటి? మన ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, ప్రీవియస్గా మన ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఏంటి అనేది మనం చూపించాలి. నెక్స్ట్ అండ్ లాస్ట్లీ రిఫరెన్సెస్. మనల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఈ లాస్ట్ కాలంలో మనం ప్లేస్ చేయాలి. ఎఫెక్టివ్ రెజ్యూమే. అసలు ఎఫెక్టివ్ రెజ్యూమే ఎలా ఉండాలి? దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవి మనం ఇప్పుడు చూద్దాం. పవర్ఫుల్ అకాంప్లిష్మెంట్ స్టేట్మెంట్స్. అంటే మన రెజ్యూమేలో ఉండే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా మనం రిలవెంట్ ఇన్ఫర్మేషన్తో చాలా ఎఫెక్టివ్ కనిపించేలా ఉండాలి. నాట్ జస్ట్ ఏ లిస్ట్ ఆఫ్ జాబ్ డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్. ఏదో ఊరికే మనం ఒక జాబ్ డ్యూటీస్ అంటే వాళ్ళకి కావాల్సిన ఆ స్కిల్స్ మనకు ఉన్నాయో లేదా అనేది సింగిల్ వర్డ్లో అట్లా మెన్షన్ చేయకుండా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేలాగా మన రెజ్యూమేలో ఉండాలి. స్ట్రాంగెస్ట్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ లిస్టెడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది రెజ్యూమే. అంటే ఏంటి? మన స్ట్రాంగెస్ట్ స్కిల్స్, మన స్ట్రెంగ్స్ అనేవి మ్యాక్సిమం ఫస్ట్ పేజ్లోనే ఉండాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేవి వాళ్ళు ఈ రెజ్యూమేస్ మొత్తం చదవరు. సో ఫస్ట్ పేజ్లోనే చూస్తారు అసలు వీళ్ళు మనకి సెట్ అవుతారా లేదా, ఈ జాబ్ రిక్వైర్మెంట్స్ వీళ్ళల్లో ఉన్నాయా లేదా. సో కాబట్టి మీ ఫస్ట్ పేజ్లోనే మీ కీ స్కిల్స్ అని పెట్టడానికి ట్రై చేయండి. పొజిషన్ టైటిల్స్, ప్లేసెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఏంటి? మీరు ప్రీవియస్గా వర్క్ చేసిన దాంట్లో మీకు ఏదైనా ఒక బెస్ట్ పొజిషన్ ఉన్నా, లేదంటే మీరు ఏదైనా అవార్డ్స్ అచీవ్ చేస్తున్నా అవన్నీ బోల్డ్ లెటర్స్తో లేదా అండర్లైన్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి చాలా క్విక్గా మీ గురించి అర్థమవుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బీయింగ్ కన్సైజ్. మన రెజ్యూమే అనేది ఎప్పుడు లెంతీగా కాకుండా ఎంత షార్ట్గా ఉంటే అంత బెస్ట్. And a layout that is clean and professional, no typographical or grammatical errors. మన రెజ్యూమేలో ఎప్పుడు కూడా టైపింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే గ్రామటికల్ ఎర్రర్స్ కానీ ఉండకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే అలా ఉండడం వల్ల మనల్ని హైర్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది వీళ్ళు రెజ్యూమేనే ప్రాపర్గా ప్రిపేర్ చేయలేదు, అసలు వీళ్ళకి జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, మేబీ లేదేమో అని వాళ్ళు అనుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. Keep it short. Most people lose interest after 2 pages.
మనం ఇందాక చెప్పుకున్నట్టు మన రెజ్యూమే అనేది ఎప్పుడు కూడా లెంతీగా కాకుండా షార్ట్గా ఉండేలా మీరు చూసుకోండి. అది కూడా ఎలాగంటే ఓన్లీ వితిన్ 2 పేజెస్. ఎందుకంటే మనల్ని హైర్ చేసుకునే వాళ్ళకి అంత టైం కానీ ఇంట్రెస్ట్ కానీ ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు. ద యావరేజ్ హైరింగ్ మేనేజర్ స్పెండ్స్ ఓన్లీ 6 సెకండ్స్. వాళ్ళు మాక్సిమం 6 సెకండ్స్ మాత్రమే యూజ్ చేస్తారు మీ రెజ్యూమే అనేది చూడడానికి. యూ నీడ్ టు బి కన్సైజ్ యాజ్ పాసిబుల్. మీ రెజ్యూమేని ఎప్పుడు కూడా మీరు ఎంత వీలైతే అంత షార్ట్గా ఉండేలా చూసుకోండి. అలా అని చెప్పి నాట్ ఇన్ ఎ సింగిల్ పేజ్, అలా సింగిల్ పేజ్లో ఉన్నా కూడా మీకు ఎక్కువ క్వాలిఫికేషన్స్ లేవేమో, మీకు అడిషనల్ స్కిల్స్ లేవేమో అని వాళ్ళకి అనిపిస్తుంది. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా మినిమం 2 పేజెస్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ థింగ్, స్టేట్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్. Be sure to mention your degree in your summary. అంటే ఏంటి అంటే మీ క్వాలిఫికేషన్స్ అనేవి మ్యాక్సిమం మీరు సమ్మరీలో పెట్టడానికి ట్రై చేయండి. అంటే ఫస్ట్ థింగ్ మీరు మీ రెజ్యూమేలో ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతారు కదా, దాని కింద సమ్మరీ ఉంటుంది. సో మీరు మీ క్వాలిఫికేషన్స్ అనేది మీరు సమ్మరీలోనే ప్లేస్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది అసలు మీరు ఏ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళు. ఎందుకంటే మనల్ని హైర్ చేసుకునే వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన క్వాలిఫికేషన్. అంటే మన క్వాలిఫికేషన్ చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది అసలు వీళ్ళు ఈ జాబ్ రిక్వైర్మెంట్కి కరెక్టా కాదా. సో కాబట్టి మీరు మీ రెజ్యూమేలో మీ క్వాలిఫికేషన్ అనేది మీ సమ్మరీలోనే ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మేక్ ఇట్ రీడబుల్ అండ్ ప్రింటబుల్. అంటే ఏంటి అంటే మీ రెజ్యూమే ఎప్పుడు కూడా చదవడానికి ఈజీగా, ప్రింట్లో కూడా చదవడానికి ఈజీగా ఉండేలా చూసుకోండి. అది కూడా ఎప్పుడు అంటే అలా ఎప్పుడు ఉంటుందంటే మీరు టైమ్స్ న్యూ రోమన్ కానీ ఆర్ ఏరియల్ ఫాంట్ని యూజ్ చేయండి. తర్వాత మీ లెటర్ సైజ్ కూడా 11 పాయింట్ కంటే ఎప్పుడు చిన్నగా ఉండకూడదు. రిమూవ్ ఇర్రెలవెంట్ ఆర్ అవుట్డేటెడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి, ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టేసి పేపర్లు రెజ్యూమే ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ చేయకూడదు. ఓన్లీ విత్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మన రెజ్యూమే ఉండాలి. అవాయిడ్ ఇంక్లూడింగ్ ఎనీథింగ్ దట్ అకర్స్ ఓవర్ 15 years ago. మనం ఎప్పుడు ప్రీవియస్లో 10 years 15 years బ్యాక్ ఎక్స్పీరియన్సెస్ కాకుండా మన రీసెంట్ ఎక్స్పీరియన్సెస్, మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. సెట్ యువర్ మార్జిన్స్ నో స్మాలర్ దెన్ 0.5 inches. అంటే ఏంటి, ఎప్పుడైనా మీ రెజ్యూమే పేపర్ A4 షీట్ అనేది మన 4 sides మార్జిన్ అనేది 0.5 inch గ్యాప్ ఉండేలా చూసుకోండి. అండ్ లాస్ట్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డోంట్స్ ఆఫ్ ఏ రెజ్యూమే. అసలు మన రెజ్యూమే ఎలా ఉండకూడదు, అసలు ఏమేమి మనం మిస్టేక్స్ చేయకూడదో ఇప్పుడు చూద్దాం. డోంట్ ఓవర్ కాంప్లికేట్ థింగ్స్ అన్లెస్ యు ఆర్ ఇన్ ఏ క్రియేటివ్ ఇండస్ట్రీ. అంటే మనము కాంప్లికేట్ చేసేలాగా మన రెజ్యూమేలో ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసే థింగ్స్ కానీ లేకపోతే కాంప్లికేట్ చేసే సెంటెన్సెస్ కానీ ఉండకుండా ఉండాలి. అసలు రెజ్యూమేకి ఏం కావాలి, రెజ్యూమే ట్రూలీ నీడ్స్ ఈజ్ 4 things. ఓన్లీ 4 things సరిపోతాయి. అవి ఏంటేంటి, మన క్వాలిఫికేషన్, మన ఎడ్యుకేషన్, మన వర్క్ ఎక్స్పీరియన్సెస్, మన టెక్నికల్ స్కిల్స్. అంటే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ పెట్టి మనం కాంప్లికేట్ చేసుకోవడం కన్నా ఈ 4 things మనం కరెక్ట్గా ప్రాపర్గా మన రెజ్యూమేలో పెడితే సరిపోతుంది. డోంట్ యూస్ రెజ్యూమే టెంప్లెట్స్ ఆర్ టేబుల్స్. మీ రెజ్యూమేలో మీరు ఎప్పుడు కూడా టెంప్లెట్స్ కానీ టేబుల్స్ కానీ యూజ్ చేయకుండా ఉండండి. ఎందుకంటే మీరు టెంప్లెట్స్ టేబుల్స్ ఇలా యూజ్ చేయడం వల్ల మనల్ని హైర్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది, వీళ్ళేదో గూగుల్లో ఒక టెంప్లెట్ తెచ్చి ఇలా పేస్ట్ చేసేసారు. సో మీరు అలా ఉండకుండా మీ ఓన్ రెజ్యూమే మీరే ప్రిపేర్ చేసుకున్నట్టు మీరు ఉండేలాగా మీ రెజ్యూమేని మీరు ఒక మంచి ఫార్మాట్లో ప్రిపేర్ చేయండి. డోంట్ లై ఆర్ ఓవర్ ఎంబ్లిష్. ఎప్పుడు కూడా మనము మన గురించి మనం ఎక్స్ట్రా స్కిల్స్ పెట్టుకోవడానికి కోసం అనేసి మన గురించి మనము గొప్పగా చెప్పుకోవడం కోసం, అంటే మనకి లేని క్వాలిఫికేషన్ కూడా లేదంటే మనకి లేని స్కిల్స్ కూడా మనం పెట్టడం వల్ల వాళ్ళకి ఈజీగా రేపు ఒకవేళ ఫర్ సపోజ్ మనం ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినా వాళ్ళు మనల్ని దాని మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయలేం. సో అప్పుడైనా మనం జాబ్ లూజ్ అవుతాం. సో కాబట్టి ఎప్పుడు కూడా మ్యాక్సిమం మీరు అబద్ధాలు లేకపోతే మీకు లేని క్వాలిఫికేషన్స్ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. జస్ట్ డోంట్ డూ ఇట్, అంతే. లాస్ట్లీ వీఆర్ కంక్లూడింగ్ ఇట్. వన్స్ యువర్ రెజ్యూమే ఈస్ కంప్లీట్, మేక్ ఇట్స్ కన్సిస్టెంట్ విత్ యువర్
లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీ రెజ్యూమే అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి లింక్ చేయండి. అంటే దానికి దీనికి సేమ్ ఉందా లేదా, అంటే ఇన్ఫర్మేషన్ అనేది మీ స్కిల్స్ మొత్తం కూడా మీ రెజ్యూమే ఎలా ఉందో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో కూడా సేమ్ ఉండాలి. ద మెజారిటీ ఆఫ్ హైరింగ్ మేనేజర్స్ యూస్ లింక్డ్ఇన్. అంటే ఏంటి అంటే మోస్ట్లీ కంపెనీ వాళ్ళు అనేది వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ వాళ్ళందరినీ కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో సెట్ చేసుకుంటారు. సో కాబట్టి మీరు మ్యాక్సిమం మీ రెజ్యూమేని, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని సేమ్గా ఉండేలాగా చూసుకోండి. అలాగే మీరు ఎప్పుడైనా సరే మీకు ప్రీవియస్గా ఏదైనా మీ క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ పెరిగినప్పుడు మీ రెజ్యూమేని అప్డేట్ చేస్తూ ఉండండి. తర్వాత మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. A resume is a medium for advertising yourself. మనం స్టార్టింగే చెప్పుకున్నట్టు అసలు రెజ్యూమే అనేది మనల్ని మనం అడ్వర్టైజ్ చేసుకునే ఒక టూల్. It is first means in which used to present yourself as a job applicant and try to claim that you are the best choice. అసలు మన రెజ్యూమే చూడగానే, అంటే వాళ్ళకు వచ్చిన రెజ్యూమేస్లో కన్నా మన రెజ్యూమే చూడగానే వీళ్ళు బెస్ట్ చాయిస్ అనిపించేలా మీ రెజ్యూమే ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మీరు చూసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్.